హలో నమస్తే, వెల్కమ్ టు ఫుడ్ ట్రక్. ఈరోజు ఫుడ్ ట్రక్లో అవెన్తో పని లేకుండా స్టవ్ మీదే నాన్ స్టిక్ ప్యాన్లో పర్ఫెక్ట్గా ఎవరైనా సరే ఈజీగా ప్రిపేర్ చేసుకోగలిగే చాక్లెట్ కేక్ రెసిపీని చూసేద్దాం. ఒక బౌల్లో 1 కప్ పాలు పోసుకుని స్పూన్స్ వెనిగర్ వేసుకుని కలుపుకోవాలి. అలానే కొంచెం వెనిలా ఎసెన్స్ వేసుకుని మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు 1/3 కప్ అంటే 6 టేబుల్ స్పూన్స్ నెయ్యి కానీ బటర్ కానీ కరిగించి ఇందులో వేసుకుని కలుపుకోవాలి. కలిపేసుకున్నాక ఒక జల్లెడని బౌల్ మీద పెట్టుకుని ఇందులో 1 కప్ మైదా పిండి, 1/2 కప్ షుగర్ పౌడర్, 1/2 కప్ చాక్లెట్ పౌడర్, 1 స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 స్పూన్ బేకింగ్ సోడా వేసుకుని జల్లెడ పట్టుకోవాలి. అన్నిటినీ బాగా కలిపేసుకుందాం. ఇలా బ్యాటర్ని నెమ్మదిగా కలిపేసుకున్నాక స్టవ్ మీద ఒక నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకుని ఇందులో బ్యాటర్ని వేసుకోవాలి. బ్యాటర్ వేసేసుకున్నాక ఇలా డీప్గా ఉన్న బౌల్తో ప్యాన్ని క్లోజ్ చేసుకుని స్టవ్ని లో హీట్లో పెట్టుకుని ఒక 1/2 అవర్ వరకు బేక్ చేసుకోవాలి. 1/2 అవర్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని మూత తీసి కంప్లీట్గా బేక్ అయ్యిందో లేదో చూడాలంటే టూత్ పిక్తో చెక్ చేయొచ్చు. టూత్ పిక్కి కేక్ అంటుకోకుండా నీట్గా వచ్చిందంటే కేక్ బేక్ అయినట్టే. ఇంకా కేక్ని చల్లారనివ్వాలి. ఈలోపు చాక్లెట్ గనాష్ కోసం బౌల్లో వాటర్ బాయిల్ చేసుకుని దాని మీద హీట్ రెసిస్టెంట్ బౌల్ ఒకటి పెట్టుకుని ఇందులో 100 గ్రామ్స్ డార్క్ చాక్లెట్ని చాప్ చేసి వేసుకుని 2 టేబుల్ స్పూన్స్ పాలు పోసుకుని కలుపుకుంటూ కరిగించుకోవాలి. కరిగిపోయాక ఇలా సిల్కీ స్మూత్గా అవుతుంది. దీన్ని తీసి చల్లారనిచ్చి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం. ఇప్పుడు షుగర్ సిరప్ కోసం ఒక 2 టేబుల్ స్పూన్స్ బాయిలింగ్ వాటర్లో 1 టేబుల్ స్పూన్ షుగర్ వేసుకొని కలుపుకుంటూ కరిగించుకోవాలి. దీన్ని పక్కన పెట్టేసుకుని కేక్ని చూద్దాం. కేక్ చల్లారిపోయాక ఇలా ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు దీని మీద ఇందాక ప్రిపేర్ చేసుకున్న షుగర్ సిరప్ని బ్రష్ చేసుకోవాలి. తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకున్న చాక్లెట్ గనాష్ని దీని మీద వేసుకుని స్పూన్తో ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. నీట్గా స్ప్రెడ్ చేసుకున్నాక పై నుండి డ్రై ఫ్రూట్స్ కానీ చాకో చిప్స్ కానీ మీకు నచ్చిన వాటితో టాపింగ్ చేసుకోవచ్చు. నేనైతే డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాను.
దీన్ని ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకుని సర్వ్ చేసుకుంటే మన ఈజీ అండ్ పర్ఫెక్ట్ చాక్లెట్ కేక్ రెడీ. ఈ చాక్లెట్ కేక్ని ఎవరైనా ఈజీగా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. వెనిగర్ లేదంటే పాలు వెనిగర్ ప్లేస్లో డైరెక్ట్గా 1 కప్ పెరుగు తీసుకోవచ్చు. బటర్కి బదులు నెయ్యి వేసుకోవచ్చు. ఇవన్నీ రూమ్ టెంపరేచర్లో ఉండేలా చూసుకోవాలి. కేక్ కొంచెం రేజ్ అవుతుంది కాబట్టి ప్యాన్ మీద ఫ్లాట్గా ఉన్న లిడ్ని యూజ్ చేయొద్దు. అండ్ లిడ్కి హోల్ ఉంటే పిండితో క్లోజ్ చేసుకోవాలి. ఇంకా ఈ కేక్ అయితే చాలా సాఫ్ట్ అండ్ స్పాంజీగా పర్ఫెక్ట్గా వచ్చింది. మరి మీరు కూడా ఈ యమ్మీ రెసిపీని ఇంట్లో ట్రై చేయండి అండ్ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలానే మరిన్ని సింపుల్ అండ్ డెలిషియస్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.